ఎన్నికకు ఒక ఎజెండా ఉంటుంది. అది జనంతో ముడిపడి ఉంటుంది. అలా ఉంటేనే రాజకీయం నిండుగా పండుతుంది. ఏపీలో 2014లో జరిగిన ఎన్నికలు పూర్తిగా విభజన మీదనే సాగాయి. అడ్డగోలు విభజన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటూ దుమ్మెత్తి పోస్తూ చేసిన ఈ ప్రచారం ఆనాడు ఏపీలో జనాలకు బాగా ఎక్కింది. అంతేకాదు, ఏపీ పునర్నిర్మాణం అంటూ మరో అడుగు ముందుకేసి టీడీపీ ఇచ్చిన హామీ బ్రహ్మాండంగా పనిచేసింది. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉండడం కూడా టీడీపీ మీద నమ్మకాన్ని పెంచింది. అదే వైసీపీ కొత్త పార్టీ, దాని నాయకుడికి అనుభవం లేకపోవడం, ఆయన ఏపీ పునర్నిర్మాణం మీద హామీలు ఇచ్చినా బాబు ముందు బీజేపీ పొత్తు ముందు పనిచేయలేదనే చెప్పాలి. ఫలితం అందరికీ తెలిసిందే. ఇక 2019 ఎన్నికలు ప్రత్యేక హోదా మీదనే జరిగాయి. ఈ ఎన్నికల కోసమే 2 ఏళ్ల ముందు నుంచే వైసీపీ హోదా మీద ఉద్యమాలు చేసింది. పాదయాత్రలోనూ జగన్ హోదా మీదనే మాట్లాడుతూ వచ్చారు. ఏపీకి హోదాని తెచ్చి తీరుతామని చెప్పారు. దాంతో ఏపీ ఫ్యూచర్ బాగుంటుందని ఆశపడిన జనాలు వైసీపీకి మూకంముడిగా ఓటెత్తారు. ఇక ఫలితం వైసీపీకి అనుకూలమైంది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీకి రాజధాని లేకుండా చేశారు అని టీడీపీ కూటమి జనంలోకి వెళ్లి బలంగా చేసిన ప్రచారం ఒక ఎమోషన్ గా, సెంటిమెంట్ గా మారింది. దానికి తోడు వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులను తెచ్చి దేనిని కూడా చేయలేక చతికిల పడటం, అలాగే అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడంతో ఏపీలో 5 కోట్ల జనాలు అంతా కూడా రాజధాని ఉండాల్సిందే అని గట్టిగా తీర్మానించుకుని మరీ కూటమికి ఓటెత్తారు. అలా వైసీపీ చిత్తయిపోయింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇక 2029 ఎన్నికలకు ఏ ఎజెండా ఉంటుంది అన్నది అయితే వైసీపీకి ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ అయితే లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని జనాలకు చూపించి 2029 ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ముందుకు సాగుతూ ఉంది. వైసీపీ సంక్షేమం విషయంలో తన మార్క్ ని చాటుకున్నా కూడా అభివృద్ధి విషయంలో, అందునా రాజధాని విషయంలో ఏం చెప్పాలన్నది అయితే ఎటూ తేలకుండా పోయింది. చూస్తూ తాము సృష్టించిన 3 రాజధానుల ప్రతిపాదనను కాదనలేదు, అమరావతికి జై కొట్టలేదు. దాంతో మావిగన్ అని కొత్త ప్రతిపాదన జగన్ స్వయంగా చేశారు. అది కూడా కోస్తా, గుండెకాయ లాంటి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ అభివృద్ధి కారిడార్ అని జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇస్తున్న హైప్ ని చూస్తే కనుక 2029కి ఆ పార్టీ ఎజెండా ఫిక్స్ అయినట్లే అంటూ ఉన్నారు. అంతేకాదు, జగన్ పాదయాత్రలో సైతం ఇదే విషయం మీద హైలైట్ చేస్తూ ముందుకు సాగుతారు అని కూడా అంటూ ఉన్నారు. ఇక టీడీపీ కూటమికి ఒక విధంగా రాజకీయంగా సవాల్గానే ఈ విషయం ఉంటుంది అని చెప్పాలి. అమరావతికి చట్టబద్ధత తెచ్చారు, జగన్ రాజధానిని కదపలేడు అని ఆ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి 2029లోగా ఒక మంచి రూపనకు, షేప్నకు అమరావతిని తీసుకుని రావాల్సిన పెను సవాల్ కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదే సమయంలో మావిగన్ ప్రాంతాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు విషయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. 3 ఏళ్లలో ఆశించిన అభివృద్ధి అమరావతిలో చూపిస్తే గనక కూటమికి 2029లో ఎదురుండదు. అలా కాకపోతే ఇబ్బంది అవుతుంది. అదే అమరావతి రాజధాని విషయంలో కూటమి ఏ పార్టీ సక్సెస్ సాధించినా కూడా జగన్ మావిగన్ బూమరాంగ్ అయి వైసీపీకే ఇబ్బంది అవుతుంది. మొత్తానికి మరోమారు జనంలో సెంటిమెంట్ రగిల్చేందుకు అటు కూటమి, ఇటు వైసీపీ ఢీ కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోందని అంటూ ఉన్నారు.